అంబరాన్నంటే సంబరం. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ. తెలంగాణ వాసులకు అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ తెలంగాణలో ఆశ్వయుజ మాసం భాద్రపద అమావాస్య నుంచి 9 రోజుల పాటు జరుపుకుంటారు. బతుకమ్మ పండుగ వెనుక అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకునే కథ, ఒక బాలిక భూస్వాముల ఆకృత్యాలు భరించలేక ఆత్మహత్య చేసుకుందట. అప్పుడు ఆ ఊరి ప్రజలందరూ ఆమెను కలకాలం బతుకమ్మ అని దీవించారట. అప్పటి నుండి ఆ బాలికను కీర్తిస్తూ గౌరమ్మని పూజిస్తూ జరుపుకునే బతుకమ్మ పండుగ స్త్రీలకు సంబంధించిన పండుగగా ప్రాచుర్యం పొందింది. బతుకమ్మ పండుగ సందర్భంగా స్త్రీలందరూ తమకు, తమ భర్తలకు, పిల్లలకు ఎలాంటి ఆపదలు రాకూడదని గౌరమ్మని వేడుకుంటారట. తెలంగాణలో బతుకమ్మ పండుగకు 1 వారం రోజుల ముందు నుంచి సందడి మొదలవుతుంది. ప్రధాన పండుగకు వారం రోజుల ముందు నుంచి తెలంగాణ ఆడపడుచులు చిన్న చిన్న బతుకమ్మలు తయారు చేసి ప్రతిరోజు సాయంత్రం ఆ బతుకమ్మల చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుతారు. ఆ తర్వాత చెరువులో బతుకమ్మని నిమజ్జనం చేస్తారు. ఈ బతుకమ్మ సంబరాలు 9 రోజుల పాటు జరుగుతాయి. తంగేడు, గునుగు మొదలగు పూలతో ఈ బతుకమ్మలు తయారు చేస్తారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 21 తేదీ భాద్రపద బహుళ అమావాస్య అంటే మహాలయ అమావాస్య నుంచి బతుకమ్మ వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ వేడుకలు దేవీ నవరాత్రుల్లో 8వ రోజు అంటే దుర్గాష్టమి పర్వదినంతో ముగుస్తాయి. ఈ ఏడాది అష్టమి, నవమి తిథులు ఒకే రోజు వచ్చినందున బతుకమ్మ ముగింపు వేడుకలు అక్టోబర్ 1వ తేదీన జరగనున్నాయి. అయితే ఒక్కోసారి ఈ ముగింపు వేడుకలు వారి వారి సాంప్రదాయం ప్రకారం ఒకరోజు ముందు వెనక మారుతూ ఉంటాయి. బతుకమ్మ వేడుకల్లో మొదటి రోజు మహాలయ అమావాస్య. ఈ రోజును తెలంగాణలో పెత్రామాస అని కూడా అంటారు. ఈ రోజు బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మగా పూజించి నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేసి బతుకమ్మకు నివేదిస్తారు. విదియ రోజున అటుకుల బతుకమ్మగా బతుకమ్మను పూజిస్తారు. ఈరోజు అమ్మవారికి సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు. ఇక 3వ రోజైన తదియ నాడు బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మగా పూజిస్తారు. ఈరోజు అమ్మవారికి ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. చవితి రోజున నానబియ్యం బతుకమ్మగా 4వ రోజు బతుకమ్మను పూజిస్తారు. ఈరోజు అమ్మవారికి నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక 5వ రోజైన పంచమి రోజున అట్ల బతుకమ్మగా బతుకమ్మను పూజిస్తారు. ఈరోజు అమ్మవారికి అట్లు లేదా దోశలు నైవేద్యంగా సమర్పిస్తారు. బతుకమ్మ వేడుకల్లో 6వ రోజైన షష్ఠి రోజు బతుకమ్మను అలిగిన బతుకమ్మగా పూజిస్తారు. ఈ రోజున అమ్మవారు అలిగి ఉంటారని, అందుకే ఏమీ తినరని నమ్మకం. అందుకే ఈరోజు అమ్మవారికి ఎలాంటి నైవేద్యం పెట్టరు. సప్తమి రోజైన 7వ రోజు వేపకాయల బతుకమ్మగా బతుకమ్మను పూజిస్తారు. ఈరోజు వేయించిన బియ్యం పిండితో వేప పండ్లు ఆకారంలో తయారు చేసి వాటినే అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. అష్టమి 8వ రోజున వెన్న ముద్దల బతుకమ్మగా బతుకమ్మను పూజిస్తారు. ఈరోజు అమ్మవారికి నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యం తయారు చేసి నివేదిస్తారు. బతుకమ్మ వేడుకల్లో చివరి రోజు 9వ రోజైన దుర్గాష్టమి మహాపర్వదినాన బతుకమ్మను సద్దుల బతుకమ్మగా పూజిస్తారు. ఈరోజు బతుకమ్మను పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం ఇలా 5 రకాల నైవేద్యాలు నివేదిస్తారు. ఈ బతుకమ్మ సంబరాలు తెలంగాణలో అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ వేడుకల సందర్భంగా ఆడపడుచులందరూ అత్తవారింటి నుంచి పుట్టింటికి చేరుకొని పండగ సంబరాలు జరుపుకుంటారు. ఈ 9 రోజుల్లో వీరు రోజు బతుకమ్మలు చేసి ప్రతి సాయంత్రం వాటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ సందడి చేస్తారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటలు పాడుతూ ఆటలు ఆడతారు. చీకటి పడే సమయంలో
స్త్రీలందరూ ఈ బతుకమ్మలను తలపై పెట్టుకొని ఊరిలో ఉన్న చెరువు వద్దకు ఊరేగింపుగా బయలుదేరి బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేస్తారు. కాగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తరువాత బతుకమ్మ పండుగకు మరింత ప్రాముఖ్యత పెరిగింది. ఇప్పుడు మన దేశంతో పాటు విదేశాల్లో కూడా బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా DTV ప్రేక్షకులకు బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు.